బాగుందన్న. వాటు పక్కకులే, నువ్వు ఎలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, పక్కకులే అన్న. ఎన్టీఆర్ గారు నువ్వు కాలర్ ఎత్తుకో అన్న, నువ్వు కాలర్ ఎగిరాయి, నువ్వు ఎగిరే అన్న, నువ్వు ఎగిరాయి, కాలు ఎగిరాయి, నిన్ను ఎవరు ఆపుతాడు? సినిమా మాత్రం హిట్, ఎవడు ఆపినా ఆగదు చెప్తున్నా అన్న. ఫైట్లు చిరిగిపోయినాయి అన్న, చింపి పక్కన పెట్టారు అన్న. ఇద్దరు బూత్లు వచ్చేస్తున్నాయి అన్న. డాన్స్ కూడా ఎన్టీఆర్ఏ హీరో అన్న, ఎన్టీఆర్ఏ హీరో. క్లైమాక్స్ లో మొత్తం లాస్ట్ మొత్తం ఎండింగ్ వరకు లైట్లు పడే వరకు చూడండి అన్న, తెలుస్తుంది మీకు. అని పేరు బొమ్మ అదిరిపోయింది బ్రో. హీరోయిన్ ఓకే, హీరోయిన్ ఎందుకుందో తెలియదు అన్న, ఊరికే అలా ఉంది అంతే. చాలా బాగా అనిపించింది. మీరు కూడా అందరు పక్కన పడి వేసిపోయి చూడండి ఫస్ట్, తర్వాత ఇవి చేయండి. హైలైట్స్ అనేది మొత్తం సినిమానే హైలైట్, పెద్దగా పర్టికులర్గా ఏం లేదు. క్రేజీ బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ ఉంటుంది బ్రో, ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిందని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోద్ది బ్రో. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిందా అనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది బ్రో. వినయ్ విదరామ చూసారా బాబాయ్ బ్రో? నాకు ఏడుపు వస్తుంది బ్రో, ప్లీజ్. పిల్ల ఎన్టీఆర్ ఒకటి ఉంటాడు బ్రో, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అసలు ఎందుకు వీళ్ళు ఏంటి అని ఇంటర్వ్యూలో ట్విస్ట్ ఉంటుంది, మధ్యలో మనకి క్లైమాక్స్లో భయం వేస్తుంది బ్రో. అసలు ఏంటి ఇలా ఏం చేస్తారు మన తెలుగుని అని, కానీ అలా అవ్వదు, ఏది ఇంకా ఉంటుంది. అది చూడండి బ్రో, క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది బ్రో, ఐస్ దాంట్లో అరగంట ఉంటుంది బ్రో. 3 గంటల సినిమాలో అరగంట ఉంటుంది, ఫైట్లో 2 గంటలు ఉంటాయి బ్రో. సో అస్సలు మిస్ అవ్వకండి. 500 కోట్లు అయిపోద్ది, వారంలో అయిపోద్ది. సో అందరూ చూడండి బ్రో. ఒకటే మాట, కాలర్ దించే ప్రసక్తే లేదు అన్న. ఒకసారి ఇట్లా, కాలర్ దించే ప్రసక్తే లేదు. జై ఎన్టీఆర్ అన్న. చెప్పాలంటే వాటూలో మొత్తం ఎన్టీఆర్ అన్న, మెయిన్ లీడ్ ఎన్టీఆర్ ఇక్కడ. అన్న మీరు చెప్పండి. చెప్తున్నాను కదా బ్రదర్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఇంటర్వెల్ కి క్లైమాక్స్ అయితే పిచ్చకి పోతారు. ఆ మెయిన్లీ సలాం అనాలి సాంగ్ కి మీరే సలాం కొడతారు. చాలా ట్విస్ట్లు హైట్ చేశారు, మొత్తం అండర్ ప్లే చేశారు సినిమా మొత్తాన్ని టీజర్ లో ట్రైలర్ లో. ఇప్పుడు మీరు చూడబోతున్నారు అసలైన గేమ్ ఇన్సైడ్ ఉంటుంది థియేటర్ లో. ఇన్సైడ్ అసలు ఇప్పుడు తారక్ కన్నా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. సక్సెస్ఫుల్ ఎంట్రీ, బ్లాక్ బస్టర్ ఎంట్రీ. శివ తాండవ మారుతాడు ఇప్పుడు ఎన్టీఆర్ ఇంకా నుంచి. చూడండి ఎక్సలెంట్ ఉంది మూవీ. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు స్క్రీన్ లో? యాక్టింగ్ బాగుంది ఎన్టీఆర్. మూవీకి ఏం ప్లస్ అంటే ఏం చెప్తారు సార్? ఎన్టీఆర్ యాక్టింగ్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్ ఉంది. డబల్ కాలర్ అండి, డబల్ కాలర్ అవుతారు ఎన్టీఆర్ గారు. చాలా బాగుంది, సూపర్ హిట్, సూపర్ బ్లాక్ బస్టర్ అండి. మూవీకి ప్లస్ అంటే ఏం చెప్తారు? అన్ని ప్లస్లే ఉన్నాయండి, మైనస్ ఏం లేవు. అందరు చూడొచ్చు, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది సార్. ఇది మొత్తం బాలీవుడ్ లాగా లేదు, హాలీవుడ్ సినిమా లాగా ఉంది. 100% చూడొచ్చు. బ్యాంగ్ అండి అది. సినిమా బాగుందండి, చాలా బాగుంది. వార్ 2 చూసాము. ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాగుంది. అండ్ యాషో స్పై సిరీస్లో ఎన్టీఆర్ గారు ఇంట్రడక్షన్ కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఇట్స్ ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసినట్టు అనిపించింది సినిమాకి. అండ్ ఇద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువే, బట్ స్టిల్ ఇట్స్ ఎనఫ్, సరిపోయినండి. యా, సాంగ్స్ 2 సాంగ్సే ఉన్నాయి. ఇద్దరు డాన్స్ సీక్వెన్స్ చాలా బాగుంది. అండ్ కియారాతో ఉన్న సాంగ్ కూడా బాగుంది. యా, అట్లా ఏం లేదండి, ఇద్దరు బాగా చేశారు, అందులో కంపారిజన్ ఏం లేదు. బోత్ ఆర్ గుడ్ డాన్సర్స్, సో దే బోత్ డిడ్ వెల్. చాలా బాగుంది. ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్ బాగుంది, స్పై యూనివర్స్లో యాక్షన్ థ్రిల్లర్ చాలా బాగుంది. ఎన్టీఆర్ కూడా చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ ఏం లేదు, ఫ్రెష్గా ఉంది యాక్చువల్గా. ఎటాగు ఋతిక్ రోషన్ యాజ్ యూజువల్గా ఉంటుంది, రొటీన్గా ఉంటుంది. వార్ చూసాం కదా, సో ఇద్దరు డాన్స్ ఎరగదీశారు. ద ఫైనల్ క్లైమాక్స్ వాజ్ ఎక్సలెంట్. క్లైమాక్స్ వాజ్ టూ గుడ్ బిట్వీన్ దోస్ టూ. ఇద్దరి మధ్య ఫైట్ సీన్ చాలా బాగుంది. చుట్టూ మంచు పెట్టేసి ఎక్సలెంట్గా ఉంది. ఐస్ పెట్టి లేదు, వార్ 3 సీక్వెల్కి ఏం లీడ్ ఇవ్వలేదు. సో అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడు, ఇద్దరిని ఈక్వల్ చూపించాడు డైరెక్టర్. మధ్యలో నెగిటివ్గా చూపిస్తాడు ఎన్టీఆర్ని, తర్వాత మళ్ళీ పాజిటివ్ అయిపోతాడు. సో కంట్రీ కోసం, ఇండియా ఫస్ట్ అని చెప్పేసి. సో ఇట్ వాస్ గుడ్, ఎక్సలెంట్. క్లైమాక్స్ చాలా బాగుంది.
మధ్యలో కొంచెం ఫ్లాట్ అయింది here and there, బట్ దట్స్ ఓకే. బాగానే ఉంది భయ్య, నైస్ మూవీ. డిసప్పాయింట్ అయితే చేయలేదు. కూలీకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న వాటుకి తగ్గలేదు. చాలా బాగుంది మూవీ, నైస్ మూవీ, పక్కా చూడండి. సారీ, ఎన్టీఆర్ఏ హైలైట్ అన్న మూవీ, ఆయన నిలబెట్టారు. రితిక్ రోషన్ నేను తక్కువ కాదు, కానీ ఎన్టీఆర్ మాత్రం హైలైట్. నైస్ మూవీ, నైస్ స్టోరీ, డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. వార్కి బాగుంది, వాటు బాగుంది. బాగుంది ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. బాగుంది బ్రో. బాగుందన్న. సరే, బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్పై యూనివర్స్లో తెలుగోడు వచ్చాడు అంతే. ఎన్టీఆర్ డామినేషన్ మొత్తం ఇద్దరు ఉన్నారు, అవుట్ అండ్ అవుట్, ఇద్దరు డామినేట్ చేశారు. సినిమా అదిరిపోయింది. ఏ మూవీ వాట్ అదిరిపోయింది. వాటు ఎలా అనిపించింది? సూపర్ మూవీ. వార్ 2 చూసాను, చాలా బాగుంది. అయాన్ ముఖర్జీ వార్ 2ని ఎన్టీఆర్ కోసమే తీసినట్టు అనిపించింది. ఎక్కడ కూడా ఇది బాలీవుడ్ మూవీలో అనిపించలేదు, పక్క టాలీవుడ్ మూవీలో అని అనిపించింది. ఎన్టీఆర్కి యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, లేదా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కానీ, ఎన్టీఆర్ డ్యాన్స్ కానీ చాలా బాగుంది మూవీలో. రితిక్ రోషన్ ఎన్టీఆర్ని డామినేట్ అయిపోతాడేమో, ఎన్టీఆర్ ఎక్కడైనా తక్కువ కనిపిస్తాడేమో, కానీ మొత్తం ఫుల్ మూవీలో ఇద్దరు కూడా ఈక్వల్గానే ఉన్నారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని అయితే లేదు. భారతీకి ఏమన్నా ఇచ్చారన్న, అంటే చాలామంది చెప్పడం మర్చిపోయా, చాలామంది వార్ 2 అని టైటిల్ ఎండింగ్లో పడగానే లేచి వెళ్ళిపోతారు. దయచేసి వెళ్ళొద్దు ఎవరు, ఎందుకంటే క్లైమాక్స్ టైటిల్ కార్డ్ అయిపోయిన తర్వాత పార్ట్ 3కి ఇంట్రడక్షన్ ఉంది. అంటే నేను అది రివీల్ చేయొచ్చో చేయకూడదు నాకు తెలియదు, కానీ బాబీ డియోల్ అయితే వస్తాడు అక్కడ. నేను చూసేటప్పటికి థియేటర్ మొత్తం ఖాళీ అయిపోయిందని. బాబీ డియోల్ ఉంటాడు, అది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. టైటిల్ పడింది కదా అని వెళ్ళిపోయారంటే మాత్రం ఒక మంచి సీక్వెన్స్ అయితే మీరు మిస్ అయిపోతారు. బాగుందన్న. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్ ఇది. సో 2 ఈక్వల్స్ యాక్ట్ చేసినట్టు ఉంది, ఒకరినొకరు డామినేట్ చేయకుండా ఇద్దరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటే చాలా బాగుంది. ఇది బాలీవుడ్ మూవీ అని ఒక ఫీల్ ఉంది కానీ బట్ ఇట్స్ నాట్. తెలుగు మూవీ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి డబ్బింగ్ వల్ల, మిగిలినంతా చాలా బాగుంది సినిమా. అంటే ఎన్టీఆర్ గారిని ఏమైనా డామినేట్ చేశారా? రితిక్ రోషన్ ఆహా, లేదు, ఇద్దరిని సమానంగా చూపించారు, బాగుంది. ఎలా ఉన్నాయి? యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? బాగుందండి, ఫైట్స్ బాగున్నాయి. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇద్దరిని ఈక్వల్ గా చూపించారు, బాగున్నాయండి. ఆహా, లేదు, ఈక్వల్ గా ఉంది. మూవీ బాగుందన్న. నా వార్ 2 అన్న ఎలా అనిపించింది? బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? ఇద్దరే బాగున్నాయి, ఇద్దరు సేమ్ మ్యాచింగ్ ఇద్దరు రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు మ్యాచ్ బాగా చేశారు. ఎవరిని తక్కువ చేశారు? ఎవరు తక్కువ లేదు. లాస్ట్ సైన్ అయితే ఇంకా లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోద్ది లాస్ట్లో. వార్ 2 చూసాను. సలామాలే సాంగ్ కానీ, సలామనాలి సాంగ్ కానీ, ఒక 6 యాక్షన్ బ్రేక్స్ అయితే, యాక్షన్ బ్లాక్స్ ఒక 6 ఉన్నాయి, అదిరిపోయాయి ఇవి. హృతిక్ని మ్యాచ్ చేశాడు పోయా మనోడు ఎన్టీఆర్. డైరెక్టర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అయ్యాన్. ఎక్కడ కూడా ఎన్టీఆర్ని సినిమా ముందు వరకు ఏమన్నారంటే ఎన్టీఆర్ ఇంటర్వ్యూలకు ముందు వస్తాడు, అరగంట తర్వాత వస్తాడని, కానీ చాలా స్పీడ్గా వచ్చాడు ఎన్టీఆర్. వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 గంటల సేపు స్క్రీన్ టైం ఉంది ఎన్టీఆర్కి. సినిమా మాత్రం బేభత్సంగా ఉంది. 6 యాక్షన్ బ్లాక్లు అదిరిపోయాయి. ఐ ఫిస్ట్ సాంగ్ సలాం అనేది